హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మరో కలర్ఫుల్ రెసిపీ అండి, అదే బీట్రూట్ మురుకులు. ఈ బీట్రూట్ మురుకులు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఈ బీట్రూట్ మురుకులు చేయడానికి ముందుగా నేనైతే 2 కప్పులు అయితే జొన్న పిండిని అయితే తీసేసుకున్నాను. ఒక హాఫ్ కప్పు రైస్ ఫ్లోర్ను కూడా యాడ్ చేశాను. ఒక కప్ అయితే తెల్లపప్పులు ఉంటాయి కదండి, పుట్నాల పొడి, ఆ పుట్నాల పొడిని కూడా వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకుండేసానండి. కలిపేసుకున్న తర్వాత దీనిలో నేను ఇంకా కొన్ని అయితే నువ్వులు అయితే కూడా వేసేసుకున్నాను. కలిపికున్న తర్వాత ఒక అరకప్పు అయితే నువ్వులు వేసేసుకొని, అదేవిధంగా వాము లేకపోతే జీలకర్ర అయినా కానీ వేసుకోవచ్చండి. నేనైతే వాము వేసుకోవట్లేదు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఉప్పు, కారం సరిపడినంత కూడా వేసేసుకొని మొత్తం ఇవి కూడా అన్నీ కలిసే విధంగా ముందు పొడిపిండిని బాగా కలుపుకోవాలండి. పొడిపిండిని కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని, మనము ఈరోజు బీట్రూట్తో చేస్తున్నాం కదండి బీట్రూట్ మురుకులు. అందుకనేసి బీట్రూట్ని అయితే ఒక మీడియం సైజ్ అయితే బీట్రూట్ని తీసేసుకొని పైనంతా తొక్క తీసేసి తర్వాత మిక్సీ జార్లో అయితే నీళ్ళు వేసేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకున్నానండి. దాని నుంచి వచ్చిన దాన్ని ఇలాగైతే ఫిల్టర్ చేసేసుకున్నాను. జ్యూస్ని చేసేసుకున్న తర్వాత దాంట్లో వేసేసి బాగా కలిపేసేయాలండి. ముందు కలిపేసేసుకున్న తర్వాత మనము జొన్నపిండితో కదండి చేస్తున్నది. జొన్నపిండి వేసినప్పుడు ఖచ్చితంగా మనము హాట్ వాటర్తోనే మిక్స్ చేయాలి. ఈ పిండిని మొత్తాన్ని హాట్ వాటర్ వేయకుండా చేయకూడదండి. రొట్టెలు కానీ జొన్న మురుకులు కానీ రావు. హాట్ వాటర్ కంపల్సరీ అండి. మామూలు రైస్ ఫ్లోర్కి అయితే నార్మల్ వాటర్ అయినా ఓకే, కానీ జొన్న వాటికైతే ఎప్పుడైనా కానీ హాట్ వాటరే యూజ్ చేయండి. తర్వాత పిండిని అంతా కూడా ఇలా కలిపి అయితే పక్కన పెట్టేసుకున్నానండి. పెట్టేసుకున్న తర్వాత మనము ఇంకా ప్యాన్ అయితే తీసేసుకొని ప్యాన్లో హీట్కి సరిపడ్డంత ఆయిల్ అయితే వేసేసుకొని బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండిని అంతా కూడా జంతికల గొట్టంలోకి అయితే పెట్టేసేసుకొని ఈ విధంగా అయితే పిండానండి. ఫస్ట్ అయితే కొన్ని పిండాను, ఎందుకంటే ఆయిల్ కాగిందో లేదో అని చూసేదానికి కొన్ని అయితే వేసాను. ఆయిల్ బాగానే కాగిందండి. కాగిన తర్వాత చూడండి, మనకు ఇలా కాగిన తర్వాత కొన్ని అయితే వేసి చూసానండి, బాగా వచ్చాయి. కలర్ కూడా సేమ్ బీట్రూట్ కలరే వస్తున్నాయండి. మురుకులు రోజు మాదిరి లేకుండా కొంచెం కలర్ఫుల్గా వస్తున్నాయి. ఈ కలర్ఫుల్ మురుకులు పిల్లలు చూడంగానే చాలా ఇష్టపడతారు. ఇవి స్నాక్స్ బాక్సులకి అయినా కానీ బాగుంటాయి. చాలా క్రిస్పీగా కూడా వస్తున్నాయండి. మనం బీట్రూట్ వేసాం కదా అనుకొని నేను సరిగా వస్తాయో రావు అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చాయి. చూడండి, సేమ్ ఇదే కలర్లో ఉన్నాయి అన్ని బీట్రూట్ కూడా. తర్వాత మళ్ళీ నేను కూడా ఇంకా కొన్ని అయితే మళ్ళీ వేసానండి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది కదా అనేసి కొంచెం చాలాగానే తిప్పాను. చూడండి, సేమ్ ఇలాగా బురుగు వచ్చేంత వరకు మనము కదపకూడదండి. తర్వాత ఇలాగా పైకి నురుగు వచ్చేంత వరకు వచ్చేసిన తర్వాత ఒకసారి చూస్తే మనకు క్రిస్పీగా అనిపిస్తాయి. అప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇదే కలర్ వస్తాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఈ కలర్ని చూస్తానే పిల్లలు కూడా ఇవి బీట్రూటే మురుకులేనా అని, ఇంత కలర్ఫుల్ మురుకులు అనేసి ఇష్టపడి హ్యాపీగా తినగలుగుతారు. బీట్రూట్ మురుకులు కూడా చాలా మంచివండి. బీట్రూట్ కూడా మనకు ఆరోగ్యానికి మంచిది కదండి. అందుకనేసి నేను రోజు నార్మల్గానే పెసరపప్పు మురుకులు, అదేవిధంగా పల్లి మురుకులు, ఇలా అన్నీ డిఫరెంట్గా అయితే సగ్గుబియ్యం మురుకులు అలా చేస్తూనే ఉంటాం కదా. అలా లేకుండా నేనైతే ఈరోజు ఇంకొక జొన్నపిండితో అయితే ఇట్లా బీట్రూట్ మురుకులు చేస్తే ఇంట్రెస్ట్గా ఉంటుంది అనేసి ఇలా చేశానండి. చాలా ఈజీ, మీరు కూడా ట్రై చేయండి. మీ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ మీకోసం.